కూడా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభించుకున్నాం. ఎక్కడైతే పార్టీ ఆవిర్భావం చేసిందో ఆ కాన్పూర్ నగరంలో మా పార్టీ జాతీయ నాయకులు డి రాజా గారితో పాటు వారందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సభ జరిపారు. అదేవిధంగా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున అన్ని జిల్లాల్లో మన 26 జిల్లాల్లో కూడా సభలు జరుపుతూ ఉన్నాం. దురదృష్టం ఏమంటే పార్టీ ఆవిర్భవించిన రోజునే ఈ బుట్టాయిగూడెంలో ఇక్కడ ఉన్న పోలీసులు రెవెన్యూ అధికారులు అందరూ కూడా సంపాదించుకొని ఏసీబీలు పెట్టి ఇక్కడ ఆఫీసులు పూర్తి చేశారంటే మరి వీళ్ళకి ఏమన్నా మైండ్ పనిచేస్తుందా నేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఆయన కలిసి ఆయా కొత్త జిల్లాల్లో మాకు పార్టీ ఆఫీసులు కావాలి, స్థలాలు కేటాయించమని కోరితే దాదాపు 10 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు కార్యాలయాలు స్థలం ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. కలెక్టర్లు కూడా ఆ వంతుగా వాళ్ళందరూ కూడా మాకు స్థలం కేటాయించే ప్రయత్నాల్లో ఉన్నారు. అరే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఆయన ఇవాళ గౌరవించి ఆయన చేస్తూ ఉంటే మరి ఇక్కడున్న ఎంఆర్ఓకి ఏం రోగం వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇక్కడున్న పోలీసు వాళ్ళకి ఏం పనినట్టు లేదు. నిజంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ జోలికి మీరు ఎందుకు పోలే? మరి వాళ్ళందరూ సక్రమంగా కట్టుకున్నారా? తర్వాత ఇవాళ ఎంఆర్ఓ ఉండే నివాసం ఏమైనా సక్రమంగా ఉందా? ఆయన ఎవరింట్లో ఉన్నాడు, దానికి సరిగా పట్టా ఉందా? కాబట్టి ఏమంటే సిగ్గు లేకుండా ఈ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కార్యాలయం కూడా కూలగొట్టడానికి వారు వచ్చారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన గవర్నమెంట్ పోవాలని ఆ రోజు కలిసి పోరాడాం. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలలు కూడా గడవక ముందే మీరు ఆఫీసులు కూలగొడతా ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాం. న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టేది లేదు. ఇవాళ రెవెన్యూ అధికారులు ఈ రకంగా ఉంటే మాత్రం మాత్రం గ్యారెంటీ ఇస్తాం. ఇట్లా ఎంఆర్ఓలు ఇట్లా పోలీసు వాళ్ళు నియోజకవర్గానికి ఒక మండలంలో ఉంటే చాలు మీ గవర్నమెంట్కి కావాల్సినంత చెడ్డ పేరు చేస్తారు. మీరు ఎన్ని మంచి పనులు చేసినా ఇలాంటి వెధవలు కొంతమంది అక్కడో ఇక్కడో ఉంటే చాలు మీ గవర్నమెంట్ వాళ్ళే పోగొడతారు, వాళ్ళే దానికి కుంపటి పెడతారు. నేను ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్పందించమని కోరుతా ఉన్నా, మంత్రులు కూడా స్పందించమని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఏది ఏమైనా సరే కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం. కొంతమంది అవాకులు చెవాకులు పేలుతూ ఉంటారు, మీరేం అధికారంలోకి వచ్చారా ఇన్నేళ్ల పనులు. ఓకే, అధికారంగా 100 ఏళ్ళకి వచ్చినా మాకేం బాధలేదు. కానీ ఒకటి మాత్రం ఘనంగా గర్వంగా చెప్తా, 100 సంవత్సరాల పోరాటాల చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాం, ఆ తర్వాత పాల్గొన్నాం. ఇవాళ పేద గిరిజనుల కోసం, దళితుల కోసం, అట్టడుగు వర్గాల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం పోరాడుతున్న పార్టీ ఎర్ర జెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. రాబోయే రోజుల్లో కూడా పోరాడతాం, పోరాడి తీరుతాం. ఇవాళ అణగారిన వర్గాలకు అండగా ఉండడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం. అందుకోసం మాకు ఆఫీస్ కూడా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగా మేము ముందుకు సాగుతామని ఇవాళ శతవార్షికోత్సవం సందర్భంగా అట్టడుగు వర్గాల ప్రజలకు, కమ్యూనిస్టు అభిమానులకు, శ్రేణులకు, అదేవిధంగా మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.